జనులు కోరుకున్నట్టుగా రాజును నిర్ణయించు. దావీదు ఎవరు కోరుకున్నాడు? దావీదును నేను కోరుకున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు సౌలుని ఎవరు కోరుకున్నారు? జనులు కోరుకున్న రాజు. అర్థమైందా? అభిషేకం దిగిరాకపోవటానికి, పరిశుద్ధాత్మ మనలో కార్యం చేయకపోవటానికి మనం దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తులమా? అలా కాకుండా ప్రజల మెప్పు కోసం పాకులాడి తెచ్చేవాళ్ళమా? మాకు రాజు కావాలి, రాజు కావాలంటే ఆడు కోరుకున్నట్టే రాజును చేయి, అతను కూడా అభిషేకిస్తాను నేను కాదని అంటలా. కాకపోతే నేను కోరుకున్న వానికి అభిషేకం వెంటనే దిగుద్ది. రాజు కావాలని కోరుకున్న జనం ఉన్నారే, ఆ మనుషులంతా నన్ను కోరుకోవట్లా, నేను వాళ్ళని కోరుకోవట్లా. వాళ్ళకి ఎంతసేపు రాజు కావాలి. ప్రజలు కోరుకున్నవాడు అతను, నేను కోరుకోవాలా, ప్రజలు కోరుకున్నారు కనుక అతను రాజు చేయి అని చెప్పి అతను రాజు చేశాడు. ఆత్మాభిషేకం కలిగేట్టుగా తైలాన్ని పోసి రాజు చేశాడు. కానీ దేవుడు కోరుకున్న వాని మీదకి వచ్చిన అభిషేక తైలం, కృప నాట నుండి బలంగా దిగొచ్చినట్టుగా ప్రజలు